నారాయణపేట జిల్లా మాగనూరులో ఫుడ్ పాయిజన్కు గురైన 20 మంది విద్యార్థులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బయట చిరుతిళ్లు తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని మాగనూరు అధికారులు అంటూ ఉన్నారు. అయితే అసలు తాము బయట ఏమీ తినలేదని చెబుతున్నారు చికిత్స పొందుతున్న విద్యార్థులు. ఉడకని అన్నం, ఉడకని వంకాయ ఆలుగడ్డ కూర పెట్టారని చెబుతున్నారు. మరోవైపు సంఘటన జరిగిన మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించడానికి వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్కూల్ వద్ద 144 సెక్షన్ విధించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ పాషా అందిస్తారు. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా ప్రస్తుతము మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 20 మంది విద్యార్థులకి చికిత్స అందిస్తున్నారు. ఒక విద్యార్థిని ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ, ఏం తిన్నారు నిన్న మధ్యాహ్నము? మీకు ఏం భోజనం పెట్టారు? ఏం జరిగింది అసలు? నా పేరు లక్ష్మి. నేను 9వ తరగతి చదువుతున్నా. ఏ సెక్షన్. ఆలుగడ్డలు ఉడికిలేవు, వంకాయలు ఉడికిలేవు, అన్నం లేమున్నది తెలియదు, నీళ్లు లేమున్నది తెలియదు. ఇట్లా కలెక్టర్ వాళ్ళు మేడం వాళ్ళు బేకరీలో తిన్నామని చెప్పిండ్రు. మేము అస్సలకి బయటికే వెళ్ళాము, గేట్ తాళం వేసిండ్రి. అంటే నిన్న పొద్దున గానీ మీరు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు గానీ ఇంటి దగ్గర గానీ బయట ఏదైనా దుకాణాలలో ఏమైనా కొనుక్కొని తిన్నారా? కొనుక్కులేము, అస్సలకి ఏం కొనుక్కులేము. దుకాణం కాడ కూడా సారోళ్ళు ఉండ్రి, అస్సలకి ఏం కొనుక్కులేము. గేట్ కాడ కూడా సారోళ్ళు ఉండ్రి. ఇంతకు ముందు 20వ తారీఖు రోజు అంటే 5 రోజుల ముందులో కూడా ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు కూడా మీకు ఇబ్బంది అయిందా? అయ్యింది సార్. కొంత పిల్లలకి ఇట్లా వాంతి చేసుకున్నారు కానీ ఇక్కడ వచ్చి లేరు. నీకైందా అప్పుడు ఇబ్బంది అయిందా? సార్ ఇప్పుడు అయింది ఫస్ట్ టైం. అమ్మ, ఏందమ్మా మీ పాప ఉన్నారా బాబు ఉన్నారా? ఏమైందమ్మా? నా పేరు కే అనిత. నేను 10th క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను, తెలుగు మీడియం. మధ్యాహ్నం భోజనం తినికేసి ఫుడ్ పాయిజన్ అయ్యింది అందరికీ. మేము బయట ఫుడ్ తినలేదు, స్కూల్ ఫుడ్డే తిన్నాము. నీళ్ళల్లో ఏమైంది తెలియదు, అన్నంలో ఏమైంది తెలియదు మాకు. అంటే మీ పాప ఇంటి దగ్గర ఎప్పుడు భోజనం చేసింది? బయట ఏమైనా చిరుదుళ్ళు కానీ లేదా ఏమైనా కొనిచ్చారా మీరు దుకాణం దగ్గర? అంటే బయట వస్తువు అయితే ఏం లేదు, బయట వస్తువు అయితే ఏం తినరు పిల్లలు. ఇది రెండోసారి నడిచేది ఇది పిల్లలకి. ఏమంటున్నారంటే వంకాయలు అందులో పురుగులు ఉన్నాయని పిల్లలు అంటున్నారు అన్నట్టు. మాకు చెప్పకం. ఓకే, అంటే నిన్న కొంతమంది అధికారులు ఏం చెప్తున్నారంటే పిల్లలు బయట చిరుతిండ్లు బేకరీలలో దుకాణాలలో తినటం వల్లనే ఇట్లా జరిగింది అంటున్నారు. రాలేదు కదా పిల్లల నోట్లోకి వెళ్ళి రాలేదు కదా. మేమైతే పేరెంట్స్ మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. పిల్లల పేరెంట్స్ గెళ్ళి ఎవరు మాట్లాడలే, స్టూడెంటే మాట్లాడింది. స్టూడెంట్ నుంచే వస్తుంది. మనతో మాట్లాడడానికి డ్యూటీ డాక్టర్ ఉన్నారు. మేడం, ఏం జరిగింది? నిన్న 20 మంది విద్యార్థులు ఇక్కడికి తీసుకొచ్చారు కదా, అసలు ఏం జరిగింది? వీరికి సమస్య ఏంటి వీళ్ళది? నిన్న మాగనూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి 28 స్టూడెంట్స్ మొదట, తర్వాత 2 స్టూడెంట్స్ రావడం జరిగింది ఏరియా హాస్పిటల్ మక్తల్కి. అందరి కంప్లైంట్స్ వామిటింగ్స్ అండ్ పెయిన్ అబ్డామెన్తో అడ్మిట్ అవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత ఫ్రెష్ ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్స్ అయితే రిపోర్ట్ అవ్వలేదు. పెయిన్ అబ్డామెన్ కంప్లైంట్కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి పేషెంట్స్ పిల్లలందరూ రెస్పాండ్ అవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన 28 మెంబర్స్లో ఒక పాప షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ప్రెజెంట్ అవ్వడం వల్ల మహబూబ్ నగర్ మెడికల్ జీజీహెచ్కి రెఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరియు 2 పిల్లలు మళ్ళీ రెఫర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ 2 పిల్లలు రెఫర్ కావడం జరిగింది ఇక్కడికి మాగనూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి. ఆ పిల్లలు కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి పెయిన్ అబ్డోమెన్ వామిటింగ్ హిస్టరీ తోటి వచ్చి ఉంటే తర్వాత ఫ్రెష్ ఎపిసోడ్స్ ఏం లేకుండే వాళ్ళిద్దరిని అడ్మిట్ చేశారు. 28 అవుట్ ఆఫ్ 30 28 ఆర్ స్టేబుల్ అండ్ అబౌట్ వైటల్స్ జనరల్ కండిషన్ ఇస్ ఫేర్ అండ్ దే కెన్ బి డిశ్చార్జ్డ్. భోజనం తినడం వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు చెప్తుండగా, అంతకు ముందు చిరుతిళ్ళు ఏదైనా దుకాణాలలో కొనుక్కొని తినడం వల్లనే ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.